అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందంగా కనిపించేందుకు, వృద్ధాప్యాన్ని తగ్గించుకునేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు క్రీములు, లోషన్లు వాడితే ఇంకొందరు రకరకాల కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంటారు. మరికొందరు ఇంజెక్షన్ సైతం వాడుతుంటారు. ఫేషియల్స్ లోనూ చాలా రకాలుంటాయి. వీటిలో వ్యాంపైర్ ఫేషియల్ ఒకటి. తాజాగా వ్యాంపైర్ ఫేషియల్ గురించి సంచలన విషయాలు బయటకొచ్చాయి. న్యూ మెక్సికోలోని స్పాలో వ్యాంపైర్ ఫేషియల్ చేయించుకున్న 3 మహిళలకు హెచ్ఐవి సోకినట్టు తేలింది. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. 2018లో న్యూ మెక్సికోలోని లైసెన్స్ లేని ఒక స్పాలో మహిళలు వ్యాంపైర్ ఫేషియల్ చేయించుకున్నారు. ఈ మహిళలకు తర్వాత పరీక్షలు చేయగా హెచ్ఐవి సోకినట్టు తేలింది. ఇందుకోసం యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అన్ని విధాలుగా పరిశోధించింది. అదే స్పాలో వ్యాంపైర్ ఫేషియల్ చేయించుకున్న 200 మందికి పరీక్షలు చేసింది. అయితే వీరిలో ఎవరికి వ్యాధి సోకలేదని గుర్తించారు. స్పాలో వ్యాంపైర్ ఫేషియల్ తీసుకుని హెచ్ఐవికి గురైన ఒక మహిళ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించారు. బాధిత మహిళ ఇంజెక్షన్ ద్వారా మందులు తీసుకోలేదని, ఆమె హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తితో శారీరక సంబంధంతో లేదని నిర్ధారణకు వచ్చారు. కాస్మెటిక్ ఇంజెక్షన్ కారణంగానే బాధితురాలికి హెచ్ఐవి సోకిందని గుర్తించారు. స్పా నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. ఒకరికి వాడిన ఇంజెక్షన్లు మరొకరికి వాడడం వల్ల హెచ్ఐవి బారిన పడుతున్నారు. హెచ్ఐవి సోకిన వ్యక్తి రక్తం మరొక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించడం వల్ల హెచ్ఐవి సోకుతుందని అందరికీ తెలిసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.